బీసీ న్యూస్కి స్వాగతం. చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో తన గళాన్ని వినిపించేందుకు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చేనేత నాయకులు తెలిపారు. బుధవారం నెల్లూరులో మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ చేనేత నాయకులు కేవీ శేషయ్య నేత మాట్లాడుతూ, గత పాలకులు ఏనాడు కూడా చేనేత కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించిన దాఖలు లేవన్నారు. మొట్టమొదటిసారి కోవూరు నుండి శాసనసభ్యులుగా ఎన్నికైన ప్రశాంత్ రెడ్డి చేనేత కుటుంబాలను చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చించడం గొప్ప పరిణామమన్నారు. చేనేత కుటుంబాల సమస్యలను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. పార్లమెంటులో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేనేతల సమస్యలపై గళాన్ని వినిపించి చేనేత కుటుంబాలలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. చేనేత కుటుంబాలకు ఆర్థికంగా ఎందుకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఇద్దరు కృషి చేయాలని, వారి అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ముందు కూడా చేనేతలు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చేనేత నాయకులు సిహెచ్ పెంచలయ్య, బి మల్లికార్జున్, జి వెంకయ్య, పి నారాయణ, కె హరినాథ్, వి శ్రీనివాసులు, కె రాజేష్, శివకుమార్, డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. గతంలో సాధారణ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు నియోజకవర్గానికి సంబంధించి గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా చేనేతలు దిగ్విజయంగా మెజారిటీ సాధించేందుకోసం అందరం కూడా కష్టపడి, ఎందుకంటే వాళ్ళు నిరంతర సేవామూర్తులు, అనేక సేవా కార్యక్రమాలతో ఆల్రెడీ మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఎన్నికల్లో కూడా మా సమస్యలు తీర్చేందుకోసం కానీ, మా కోసం కష్టపడేందుకోసం కానీ ముందుంటారని చెప్పి అందరం అహర్నిశలు కష్టపడి వాళ్ళని మంచి మెజారిటీతో గెలిపించుకున్నాం. అయితే గత 5 ఏళ్లలో చేనేతలు దినదిన గండంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉత్పత్తి చేసినటువంటి వస్త్రాలు కొనుగోలు చేసే నాదుడు లేక పవర్ మిల్లుకి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి చేనేతల యొక్క ఉత్పత్తుల్ని కొనకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు. 4 కాసులు విధులిస్తే సరిపోతుంది, పని కల్పించనక్కర్లేదు అనేటటువంటి ధోరణితో ఆ ప్రభుత్వాలు వారి యొక్క పని విధానం వల్ల ఆ ప్రభుత్వాలకు చరమగీతం పాడి కొత్తగా ఏర్పడినటువంటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని మేమందరం కూడా ఎన్నుకున్నాం. అయితే ఈరోజు చేనేతలకు ఉన్నటువంటి అనేక సమస్యల్ని మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం, ప్రజాస్వామ్యానికి దేవాలయం అయినటువంటి అసెంబ్లీ నందు గౌరవ సభలో మేడం గారు చేనేత సమస్యల మీద తన వాణి వినిపిస్తూ అనేక సమస్యలు, అంటే ఇన్సూరెన్స్ కానివ్వండి, ముడి సరుకుల్ని సరఫరా చేయడం కానివ్వండి, వేవర్స కార్యశాల అనేది ఏర్పాటు చేసి మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మేడం గారు అనేక సమస్యలు మంత్రి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకోసం ఎంతో కష్టపడ్డారు. వారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు ముడి సరుకులను రాయితీకి అందజేసి మేము తయారు చేసినటువంటి వస్త్రాలని కొనుగోలు చేసి మంచి మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే చేనేతల అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూడవచ్చు. ముఖ్యంగా మేడం గారు వర్క్ షెడ్ల నిర్మాణానికి కానీ, తర్వాత ఇల్లు లేనటువంటి నిరుపేదలకి 3 సెంట్లు భూమిని కేటాయించి ఇంటి నిర్మాణం చేపట్టేదానికి కూడా మేడం గారు ప్రాతినిధ్యం చేశారు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేతలందరి తరపున మేము మేడం గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా జిఎస్టీ నిర్మూలన కోసం కృషి చేస్తున్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా చేనేత సమస్యల గురించి ప్రస్తావించలేదు. కానీ మొట్టమొదటిసారి గెలిచి అత్యధిక మెజార్టీలో మా కోవూరు నియోజకవర్గం నుంచి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోయిన మొదటిసారే చేనేతల గురించి ప్రస్తావించడం చాలా ఆశించదగ్గ విషయం. ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో సుమారు 12,000 నుంచి 15,000 ఓట్లు పైన పైజీలకు
చేనేత ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మేడం గారికి వన్ సైడ్ చేశారు. ఆ కష్టాన్ని మేడం గారు గుర్తించి ఈరోజు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చేనేత కార్మికుల గురించి ప్రస్తావించారు. వీరందరూ కూడా మేము కోవూరు నియోజకవర్గం నుంచి మా చేనేత కార్మికుల అందరి తరఫున చాలా రుణపడి ఉంటామని మేడం గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యూనిట్లు విద్యుత్ 200 యూనిట్లు కూడా ఇంప్లిమెంట్ త్వరగా చేయాలని కూడా మీ పత్రికాముఖంగా మేము మేడం నీటి సంఘాల మాజీ అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే మేము కోవూరు నియోజకవర్గంలో 35,000 మంది చేనేత కార్మికులను మమ్మల్ని ఓటర్లుగానే చూశారు, కానీ మమ్మల్ని లీడర్లుగా కానీ మా సమస్యల మీద కానీ ఏ లీడర్ కూడా మమ్మల్ని అసెంబ్లీలో మా గురించి పట్టించుకున్న నాదుడు దాఖలే లేదు. నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము. ఎవరు కూడా మమ్మల్ని ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈరోజు మమ్మల్ని మా శ్రమను గుర్తించి మా సమస్య మీద, చేనేత సమస్య మీద ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడి మా సమస్యలు చేనేత కార్మికులు ఇంతమంది ఉన్నారు కోవూరు నియోజకవర్గంలో, వీళ్ళకి ఏదన్నా చేయాలనే భావన ఆమె దృష్టికి రావడం అనేది మేమందరం నిజంగా మేము ఈరోజు గర్వపడతాం. ఇలాంటి ఎమ్మెల్యే మాకు దొరకటం మా అదృష్టం అనే ఒక భావన మాలో కలిగింది. ఎలా అంటే మా జనాభా 35,000 మంది ఏ వస్తు ఉంటే ఈ ఏ వస్తు ఓటర్స్గానే చూశారు, కానీ మమ్మల్ని లీడర్లుగా పలకరించిన పాపాన్ని బాల. ఈరోజు ఎంపీ గారి దగ్గరికి పోయినా, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా మమ్మల్ని గౌరవంగా నిజంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఇలాంటి ఈ మీద అగ్రవర్ణాలలో ఈ పట్టించుకోదు ఎవరిని సాధారణ కార్యకర్తలు పట్టించుకోదన్న విమర్శించిన ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఈమెను చూసి సిగ్గుపడాలి ప్రసన్న కుమార్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు పేదోడు పోయినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆమె అందరినీ కూర్చోబెట్టి పని చేయించగలుస్తుంది. ఆమెను ఎలా విమర్శించాడు ఎలక్షన్ ముందు, ఆ ఇంటికి 4 గేట్లు ఉంటాయి, ఈ గేట్లు తీయలేము, ఎవరో పోలేమని. ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు గర్వంగా చెప్తున్నాము, ఏ చిన్న కార్యకర్త ఇంటికి పోయినా ఎంపీ గారి దగ్గరికి కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి కూర్చోబెట్టి వాళ్ళు పనులు చేసి పట్టిస్తుంది. అలాంటి ఎమ్మెల్యే ఎంపీ గారు మాకు దొరకటం మా చేనేత కార్మికులు చేసుకున్నారు ప్రత్యేక అదృష్టం అని చెప్పాలి. మా గురించి ఎమ్మెల్యే గారు ఇంకా శ్రద్ధ తీసుకొని మా ఏవర్స్ కమ్యూనిటీని ఎలా డెవలప్ చేయాలనే దానికి ఆమె మాకు